ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు స్పష్టంగా ఉన్నాయి. కారణం ఏంటంటే అభివృద్ధి, డెవలప్మెంటు, సంక్షేమం. గొప్ప ప్రచారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిస్తే విశాఖలో రాజధాని ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పరిపాలన అంతా కూడా ఈ ప్రాంతం నుంచి చేస్తానని చెప్పడం అన్నది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే గత 70 సంవత్సరాలుగా ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఆత్మగౌరవం, ఆకలి కేకలు, ఇటు రాయలసీమ వెనకబాటుతనాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఎంతసేపు హైదరాబాదు, తర్వాత అమరావతి. ఒక నాయకుడు, ఒక యువ నాయకుడు చేతిలో బడ్జెట్ లేకపోయినా కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం, సదుపాయాలు సౌకర్యాలు లేనప్పటికీ కూడా అన్ని కార్యాలయాలు నేను తీసుకొస్తాను, ప్రజలకు ప్రభుత్వ పరిపాలన చేరవేస్తాను, విశాఖకు రాజధాని అంటే మీకు గతంలో చెప్పాను. ఒక ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా విశాఖకు రాబోతూ ఉన్నారు. కాబట్టి విశాఖ రాజధాని అంశమే కీలకంగా అవుతుంది. అమరావతి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. విశాఖ రెడీమేడ్గా ఉంది, కొత్త నగరం ఉంది, పరిపాలనకు అనుకూలమైన నగరం ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే ఉంది, రోడ్డు సదుపాయం ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పి పెద్దలందరూ ఒప్పుకున్నారు. కానీ విచిత్రమైన అంశం ఏంటంటే కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్నది ఆ విద్య మాత్రమే. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలి, వాళ్ళని తక్కువ చేసి చూపించాలి, వీళ్ళు చేసిందే గొప్ప అనే విధంగా చెప్పాలి. ఎందుకు గొప్ప? 5 ఏళ్లలో మీరు సింగపూర్ ప్లాన్ని, ఆ ప్లాన్ని, ఈ ప్లాన్ని కాలయాపన చేసి రైతుల దగ్గర భూములు 55,000 ఎకరాల భూములు తీసుకొని బంధువులకి, మీ చుట్టాలకి, కావాల్సిన వాళ్ళకి పందేరం చేసి అప్పనంగా అమరావతి భూములు కొట్టేయాలని చూసి ఇవాళ తీరా చూస్తే మీరు అనుకున్నది కాకపోవడం కారణంగా లబోదిబ్బోమంటూ ఉన్నారు తప్ప ప్రజల కోసం కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ వీళ్ళకి ఎంతమాత్రం లేదు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు తల్లిని చంపారు, బిడ్డను బతికించారని చెప్పి గావుకేకలు పెట్టిన నరేంద్ర మోడీ గారు గత 10 ఏళ్ల క్రితం తిరుపతిలో ఏ మాట చెప్పారో 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ రోడ్ షో చేసుకుంటూ చేతులు ఒప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన తెచ్చిన మట్టి కానీ చెమ్ము నీళ్ళు కానీ ఆయన మొహాన్ని కొడతా ఉన్నారు. కూటమిలో లుకలుకలతో పాటు కనీసం బీజేపీకి సంబంధించి అసలు అదొక పార్టీ అండి. శాసనసభలో వాళ్ళ అభ్యర్థులను పెట్టారు, వాళ్ళ మేనిఫెస్టో ఎక్కడ ఉంది, వాళ్ళ జెండా ఏంటి, అజెండా ఏంటి? ఎక్కడో ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో ఉంది, అది ఆంధ్రప్రదేశ్కి సరిపోతుందా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆనాడు ఉమ్మడి మద్రాసు దగ్గర నుంచి, కర్నూలు దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి విడిపోయి 10 ఏళ్ళు ఎటువంటి సౌకర్యాలు లేకుండా నానాయాతన పడతా ఉంటే ఢిల్లీలో మోడీ గారిని చూసుకుని ఆ మేనిఫెస్టో కాపీ అండ్ పేస్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మా మొహాలు చూసి మాకు ఓటేయండి అంటే ప్రజలు వ్యతిరేకించారు. స్పష్టంగా మీరు త్వరలో రాబోయే రోజుల్లో కూడా అది మీరు చూస్తూ ఉంటారు. మేనిఫెస్టో లేకుండానే వాళ్ళు సిద్ధార్థనాథ్ సింగ్ అని వాళ్ళ అభ్యర్థి వాళ్ళ పార్టీ తరఫున ఎక్కి వచ్చాడు. కనీసం కూటమి మేనిఫెస్టోకి గ్యారంటీ కానీ, వారంటీ కానీ, క్రెడిబిలిటీ కానీ ఏమీ లేకుండా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దాని మీద ఫోటోలు లేనప్పుడు కూడా మిత్రులందరూ కూడా చాలామంది అడిగినప్పుడు కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే హామీలకు మేము బాధ్యులు కాకూడదని, మా మెడకు చుట్టుకోకూడదని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాయకులు చెప్తా ఉన్నారు. అలాంటి పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఓటింగ్లో నేను చూసింది ఏంటంటే రాత్రి 10 అయిన వరకు కూడా కార్మికుల కుటుంబాలు వాళ్ళందరూ కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం మీదే వాళ్ళు ఓటింగ్ చేస్తున్నట్టు మాకు అర్థమవుతోంది, తెలుస్తూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.